గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ప్రభుత్వ కాలనీలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు బల్లచిన్న వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో కాలనీలో పర్యటించిన ఆయనకు ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రధాన రహదారిపై పెద్ద గోతులు ఏర్పడి వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు, వర్షపు నీరు నిలిచి దోమల బెడద పెరిగిందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోడ్లు వేయాలి, తేతల ప్రభుత్వ కాలనీలో రోడ్లు, తేతల ప్రభుత్వ కాలనీలో రోడ్లు. తణుకు మండలం తేతలి ప్రభుత్వ కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రధానమైన రహదారి చూస్తే చాలా పెద్ద పెద్ద గోతులతోటి మరి ఓవల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా తణుకు మండలం తేతలి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలనీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఈ తేతలి ప్రభుత్వ కాలనీలోకి ఉన్నటువంటి ప్రధానమైన రహదారి చూస్తే మరి ఆ కుర్రోడికి వెంటనే ఎమర్జెన్సీగా మరి వైద్యం చేయాలి అంటే 40,000 రూపాయలు, 40,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసి వాళ్ళ ఆటలు కల్పించాలని స్థానిక పంచాయతీ అధికారులకి అలాగే మండల ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ధర్నాలు గట్టా చేసి మరి ప్రజలు, ఈ కాలనీ ప్రజలు మరి ఇనంత పత్రాలు, డ్రైనేజీలు కూడా నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక